హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 39వ ఒలింపిక్ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు స్టేడియానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్, ఐపీఎస్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కప్ నిర్వహించిన గ్రామ స్థాయి నుంచి వెలికి తీసి జాతీయ స్థాయిలో అందిస్తున్నామని మంత్రి శ్రీహరి తెలిపారు. ఇక స్పోర్ట్స్ పాలసీలో యువతకు ఉపయోగపడేలా అన్ని స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పారు. స్పోర్ట్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ కూడా అధిక మొత్తంలో కేటాయించారని పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఖచ్చితంగా విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఆలోచన చేసే మన ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా దేశంలోనే అత్యధికంగా క్రీడాకారులకు తెలంగాణనే ప్రోత్సాహకాలు ఇవ్వబోతా ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. క్రీడాకారుల అభివృద్ధికి ఒలింపిక్ మెడల్స్ ఏదైతే దేశానికి తెస్తారో ఖచ్చితంగా వారికి ఆయా మెడల్స్ ప్రకారంగా సిల్వర్ కావచ్చు, బ్రాంజ్ కావచ్చు, ఇతరత్ర ఏ మెడల్ తెచ్చినా కూడా మన దేశానికి వారికి తెలంగాణకి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. యువత ఒలింపిక్ లో చాలా పథకాలు సాధించారని ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. భారత స్పోర్ట్స్ రంగంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుండి యువతను ఎంకరేజ్ చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. In Telangana recently, because as you know, our Chief Minister A. Revanth Reddy Garu is a sports lover. He is passionate to sports and he himself is a football player. Organized FIFA international friendly match football between India and Malaysia at Gajboli Stadium after 16 years. Organized under 11 chess national championship for the first time. Conducted sub-juniors national basketball championship after 7 years. Conducted international badminton championship after 15 years, wherein 8 countries had participated. Pending financial assistance of rupees 2 crores released to Mr. Nikat Jareen for preparation of Paris Olympics 2024 in Telangana.